కొబ్బరికాయ 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 ముందు పుట్టే మూడు లోకాలుగా భూమి ఆకాశం ముట్టక మొదలే మూడు లోకాలు మూడు లోకాల ముందు పుట్టినవి ఆ మూడు లోకాలల్లా మొదటి లోకం ఎక్కడ పెద్ద మనిషి మొదటి లోకం కాడికి గుమ్మడికాయ కొబ్బరికాయ మొదటి ఏ లోకాలు తెలియక కొట్టినట్టు ఒకటే దెబ్బ అంతే ఒకటే దెబ్బ రెండే కొడతావు నువ్వు ఒంగవాడి కొట్టాలి ఒంగవాడి కొట్టాలి నాకు పెళ్లి కాలేదు లేకపోతే నేను కొడుతుంటే కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెట్టుకొని వైకుంఠపురం వెళ్ళేటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెట్టుకొని వైకుంఠపురం తిరిగిడు అది మూడో లోకాలలో రెండో లోకము ఓ రెండో లేకము గుమ్మడికాయ కొబ్బరికాయ ఉంటే బ్రహ్మదేవుడు సరస్వదేవిని పెట్టుకొని బ్రహ్మదేవుడు
ఈ పిల్లకి బ్రహ్మదేవుడు అన్ని రాదు. రాకొచ్చింది బ్రహ్మదేవుడు బొమ్మదేవుడు. అదే అదే నోరు తిరుగుతలేదు నోరు తిరుగుతలేదు బ్రహ్మదేవుడు ఆ, సరస్వతి దేవిని పెట్టుకొని సత్యలోకం అది మూడు లోకాలలో రెండో లోకం. ఇక మూడో లోకాలు ఇప్పుడు కరెక్ట్ వాళ్ళకి ఏ, టైం పడుతుంది పుట్టాను మూడో లోకం మేలేటోడు కైలాసపురం మేలేటోడు శంకరుడు. ఆయన భార్య పార్వతీదేవి. పార్వతీదేవిని పెట్టుకొని కైలాసపురం ఎందుకంటే ఎవరెవరికి గుమ్మడికాయలు వల్ల కొడతారు. ముగ్గురు మూర్తులు మన సృష్టి నడిపించేటోళ్ళు వాళ్ళు. అంతే అంతే ఇచ్చేటోళ్ళు వాళ్ళే, తీసుకునేటోళ్ళు వాళ్ళే, తీసుకునేటోళ్ళు వాళ్ళే, ఆడేటోళ్ళు వాళ్ళే. అన్ని ఆటలు ఆడేటోళ్ళు వాళ్ళే. జగడం పెట్టాలన్న వాళ్ళే, జగడం ముగించాలన్న వాళ్ళే. ముగ్గురు మూర్తులు వాళ్ళకు గుమ్మడికాయలు లేకపోతే ఎట్లా? కావాలి. అందుకే ముగ్గురు మూర్తులకు 3 గుమ్మడికాయలు. బోల్ భవానీ మాతా కీ. ముగ్గురు మూర్తులు ఎందుకంటే ఒకరు ఏమంటారంటే బ్రహ్మదేవుడే గొప్ప అంటారు. మరొకరు ఏమంటారు విష్ణుమూర్తి గొప్ప దశావతార పుత్రుడు అంటారు. ఇదేమో శివుడే గొప్ప అంటారు. శివుడే గొప్ప అంటారు. ఎవరు గొప్ప కాదు, మరెవరు గొప్ప? ముగ్గురు సమానమే. అట్లనా? ఎందుకంటే మన కన్నులకు ఏమంటారు? గుడ్డు అంటారు. గుడ్డిదానా అంటారు. కూడా అంటారు కదా. మన చెయ్యి పోతే ఏమంటారు? సోదరుడు అంటారు. మన కాలు పోతే ఏమంటారు? అంటారు. మరి అన్ని సరిగా ఉంటే ఏమంటారు? మనిషి అంటారు. అదే ముగ్గురు మూర్తులు అంటే ఒక్కరు కూడా ఎక్క తక్క లేరు. ముగ్గురు సమానం ఉంటేనే సృష్టి మొత్తం కరెక్ట్ సమానం నడుస్తుంది. కాదు, సమానం అది. ఒకరు ఒరాలిచ్చేటోళ్ళు, ఒకరు తయారు చేసేటోళ్ళు, ఒక ఆలే మరో ముగ్గురు మూర్తులు కలిసి ఒకరేమో వరాలు ఇస్తారు, ఒకరేమో తయారు చేస్తారు, ఒకరేమో తీసేస్తారు. ఒకరేమో తీసేస్తోళ్ళు. ముగ్గురు మూర్తులు సమానమే. అప్పుడు ముగ్గురు మూర్తులు కలిసి సృష్టి మొత్తం తయారు చేయబడి 70 కోట్ల దేవతలు తయారు చేసి వాళ్ళ పెండ్లాలు కూడా తయారు చేసిరి. 6 కోట్ల అయ్యే తయారైరి, వాళ్ళ పెండ్లాలు కూడా తయారైరి. 7 కోట్ల యజ్ఞేశ్వరులు తయారైరి, వాళ్ళ పెండ్లాలు కూడా తయారైరి. 3 కోట్ల మునులు తయారు చేసిరి, వాళ్ళ పెండ్లాలు కూడా తయారైరి.
దేవతలకు పెద్ద దేవేంద్రుడు తయారాయే, ఆయన పెండ్లం కూడా తయారాయే, నారదుడు తయారాయే, ఆయన తయారా ఆయన లాకనే నా లెక్కనే కదా అడుగుతున్నా మరి నా లెక్కనే పత్రిక రాలేదన్నమాట. వస్తుంది వచ్చినప్పుడే పెళ్లి అయింది అనుకుంటాము. మనకు పత్రిక వస్తేనే పెళ్ళైంది అనుకుంటాం. ఇస్తానే. నారదుడు తయారాయే, ఆయన తయారాయే, మొత్తం సృష్టి మొత్తం తయారు కాబట్టి లోకాలన్నీ తయారు కాబట్టి ముగ్గురు మూర్తులు కలిసి సృష్టి మొత్తం తయారు చేస్తున్నారు. కైలాసము, వైకుంఠము, సత్యలోకము, ఇంద్రలోకము, మహేంద్ర లోకము, గంధర్వ పర్వతము, నాగలోకము, సూర్యలోకము, దక్ష లోకము, గంధర్వ పర్వతం, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనలోకం, తపోలోకం, అతల లోకం, ఇతర లోకం, సుతుల లోకం, రసతల లోకం, పాతాళ లోకం, తమలో కాలం సృష్టి మొత్తం తయారు చేసిరు. ఎవరి లోకాలు వాళ్ళు ఏలాలి, ఎవరి రాజాలు వాళ్ళు ఎవరి రాజ్యాలు వాళ్ళు ఏలాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. సృష్టి మొత్తం తయారాయే, సృష్టి మొత్తం తయారు చేసిరు. లక్ష్మీదేవి ఎప్పటికీ విష్ణుమూర్తి కాలకాని ఉండాలి. ఆయన కాలొత్తుకుంటా ఎందుకంటే నీ దగ్గర 7 పుట్ల శని కదా అందుకే లక్ష్మీదేవి ఎందుకు కాలకాడు ఉంటదంటే మీకు అర్థం కాదు. కాదా మగ పిల్లలు కన్న కంపల తిరిగి వస్తారు, కన్న సారసతి పెట్టుకొని వస్తారు. ఆడపిల్ల చేతుల ధర్మచక్రాలు ఉంటాయి. వచ్చితే గల మొగనికి వండబెట్టి కప్పున ముఖాల కిందికెళ్ళి కాలు వస్తాలి. అయితే దరిద్రం అంతా పోతది ఇక. అందుకే కదా లక్ష్మీదేవి కాలకాడు ఉన్నది. ఆయన అర్థం చేసుకున్నాం మీరే దేవతలు అని కనిపిస్తుంది. ఏమైందంటే లక్ష్మీదేవి ఉంటేనే కాలకాడ. ఎందుకంటే కాలెత్తకుండా లక్ష్మీదేవి కాలకాని ఉంటది. అది ధర్మం. బాగా గుర్తు పెట్టుకోండి ఆడపిల్లలంతా. ఎన్ని తప్పులు చేసిన మగ పిల్లలు జర ఆవరించుకొని కాలొత్తుండి ఆ శని మొత్తం పోతది. అది దేవుడి చీన సృష్టి మొత్తం తయారైపోయి ఎవరి రాజాలు వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి దేశాలు వాళ్ళు వెళ్తున్నారు. బ్రహ్మదేవుడేమో సత్యలోకం మేళాలి, సరస్వతి దేవి పెట్టుకొని విష్ణుమూర్తి ఏమో వైకుంఠం మేళాలి, లక్ష్మీదేవి పెట్టుకొని పార్వతి ఏమో కైలాసం మేళాలి, శంకరుడు కలిసి ఆ కైలాసం రాజ్యమేలాలి. ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్నో యుగాల తర్వాత ఉగాది కాదే యుగాల అరే ఆమెకు నోరు తిరగకు ఉగాది అన్నది పటే ముంగడ వస్తుంది పండుగ. ఎన్నో యుగాల తర్వాత ఏళ్ళ తర్వాత ఎవరి దేశాలు వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి రాజ్యాలు వాళ్ళు వెళ్ళుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నో